హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పుష్ప ఏదైతే పుష్ప 2 మానియా ఉందో ఆ పుష్ప 2 చాలా వైరల్ అవుతుందండి. ఎందుకంటే పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా అని ఒక డైలాగ్ అయితే కనుక బాగా ట్రెండింగ్లో ఉంది. కానీ వైసీపీ వాళ్ళు దాన్ని మార్చారండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు, పుష్ప అంటే వైసీపీ అని ఒక మాట అయితే యాడ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే, నేను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అలా ఉన్నాయండి. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో కానీ లేదా గ్రూపుల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇలా ప్రతి చోట కూడా పుష్ప 2 అనేది ఆ టీజర్ ఏదైతే ఉందో దాన్ని బీభత్సంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే కనుక ఏదైతే పాట్నాలో పుష్ప 2 ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ పుష్ప 2 నిమిత్తం పాట్నాలో జరిగినటువంటి ఆ సభకి వచ్చినటువంటి జనాన్ని చూపించి కొన్ని లక్షల మంది జనం, ఒకళ్ళు ఇద్దరు కాదు, లక్షల మీదే ఆ జనాన్ని చూసి ఏంటి ఒక రకమైనటువంటి ఫేవర్ లాంటిది వచ్చింది ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 నిమిత్తం. మ్యాక్సిమం పుష్ప 2ని ఏంటి మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా కానీ వైసీపీ వాళ్ళు మాత్రం బేభత్సంగా వైరల్ చేస్తారు అని అయితే డంకాపతంగా చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పుష్ప అంటే నేషనల్ అనుకోండివా, ఇంటర్నేషనల్ అంటున్నాడు పుష్పరాజ్. మరి ఈసారి బాక్సాఫీస్ ముందు తను చేసే దండయాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా పుష్ప 2 ది రూల్ చూడాల్సిందే. అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ బహుభాషా చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక, షాహిద్ పాటిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ అలాగే శ్రీలీల ప్రత్యేక గీతంలో కనిపించేది. ఈ సినిమా వచ్చే నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ వేడుకకు బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా హాజరయ్యారు. కాబట్టి ఇక్కడ పాట్నాలు ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయంగా ఏం జరిగింది, ఎవరో వేరే పర్సన్ వేరే స్టేట్కి వెళ్ళి మాట్లాడితే అదిగో చూసారా జనం ఎలా వచ్చారంటే కనుక కొంతమంది కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే పార్టీ తీసుకొచ్చిన జనం వాళ్ళు, కానీ ఇక్కడ పుష్ప కోసం వచ్చిన జనం, పుష్ప మీద అభిమానంతో వచ్చిన జనం. కాబట్టి అందుకనే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. నేను నుంచి అన్ని అవే వీడియోలు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇంకొక డైలాగ్ అయితే దీంట్లో హైలైట్ అయిందండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు మాట్లాడారు మాట, ఒకవేళ ప్రభుత్వం మీది, అధికారంలో మీరున్నారు, ఇప్పుడు మీరు ఏమైనా చేయాలనుకున్నచ్చు, ఏమైనా చేద్దాం అనుకోవచ్చు, కానీ నా టైం వస్తుంది, పోలీసులు గుర్తుపెట్టుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలా. ఏంటి మేము రిటైర్ అయిపోయాం, మేము తెలంగాణ స్టేట్కి వెళ్ళిపోయాం, లేదా మేము వేరే చాటుకి వెళ్ళిపోయాం అని అనుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే సప్త సముద్రాల అవతలున్నా సరే వెనక్కి పిలిపిస్తాం, తీసుకొస్తాం, ఖచ్చితంగా దానికి తగ్గ పనిష్మెంట్ అయితే కనుక ఉంటుంది అనేది ఒక హెచ్చరిక ఏదైతే జారీ చేశారో దాన్ని ఈ పుష్ప 2లో కూడా సేమ్ అలాగే ఒక డైలాగ్ అయితే కనుక పెట్టారు అనేది కనుక వైసీపీ వర్గీయులు మాట్లాడుకుంటున్న మాట. అదేంటంటే నాకు రావాల్సింది పైసా అయినా అర్ధనా అయినా, నాకు రావాల్సింది పైసా అయినా అర్ధనా అయినా, అది 7 కొండల పైన ఉన్న 7 సముద్రాల అవతల ఉన్నా వెళ్ళి తెచ్చుకోవడమే పుష్పగాడికి అలవాటు. దీన్ని సింక్ చేసి మరి వైసీపీ వాళ్ళు వాళ్ళు విభత్సంగా వాడతారు దాన్ని. కాబట్టి ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే గత ఎన్నికల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో తన మిత్రుడు తన భార్య గారి ఎవరైతే స్నేహితుడు ఉన్నారో తన మిత్రుడి కోసం వెళ్ళి క్యాన్వర్సింగ్ చేశారు, వైసీపీ తరపున క్యాంపెయిన్ చేశారు. ఆ వైసీపీ తరపున క్యాంపెయిన్ చేసిన కాడి నుంచి అల్లు అర్జున్ గారికి మిగతా ఫ్యాన్స్కి పడటం లేదు అనేది ఒక రకంగా వాదన అయితే ఉంది వాస్తవంగా. కానీ దాని గురించి కేసు కూడా అయ్యింది అల్లు అర్జున్ గారి మీద, పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. రీసెంట్గా దాన్ని కొట్టేశారు అనుకోండి, కానీ ఆ పోలీస్ కేసు కొట్టేశారు. మొత్తానికి ఏదైతేనండి అల్లు అర్జున్ గారి మీద వైసీపీ ముద్ర అనేది పడ్డాదేమో అన్నట్టుగా అయితే కనుక పరిణామాలన్నీ అలాగ ఉన్నాయి. కాబట్టి అందు గురించి ఏంటో కానీ తెలియదు, కానీ పుష్పరాజుని భుజాల మీదకి ఎత్తి మోస్తున్నారు వైసీపీ నాయకులు అభిమానులు అనేది కనుక మాట్లాడతారు. మొత్తానికి ఎక్కడ చూసినా సరే వైసీపీ పుష్ప 2 తోటి వైసీపీ మానియా యాడ్ అయింది. కాబట్టి అది ఇది కలిపి ట్రోల్ అవుతున్నాయి అనేది చెప్పొచ్చు. చూద్దాం, ఇలాంటి పరిణామాలన్నీ కొన్నిసార్లు చాలా విచిత్రంగా మారుతూ ఉంటాయి. కాబట్టి 100% ఇది ఎంటికి దారి తీస్తుందో తెలియదు, కానీ మొత్తానికి ప్రస్తుతానికి అయితే కనుక పుష్ప 2 బంపర్ బ్లాక్ బాస్టర్ అనేది కనుక
ఒక రకమైన టాక్ నడుస్తుంది, నడిపిస్తున్నారు. చూస్తున్నా మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.